ఇదంతా రైల్వే మళ్ళీ పోతాం తీసుకోనా సుకేష్ గారు వెళ్ళొచ్చా ట్రాక్ మీదకి? మీరు ఒక్క వెహికల్ వెళ్ళినా రాగానే ఫోన్ చేయమని ఏసీ కాదు ఇక్కడికి రాస్తాం. ఇంకో డ్రాపింగ్ అయినా సరే 20 రూపాయలు కట్టాలి. ఎందుకు డింకు మేము లాగమన్నాడు సార్ నాకు. ఓకే అన్న ఎక్కేవాళ్ళు మిమ్మల్ని అదే చేశారు. రావాలా ఆర్టీసీ కాలనీ రోడ్ ఎక్కడ నిల్చొని చూపిస్తారు. లాంగ్ షాట్ తీసుకో. వెనక్కండి అన్న, అన్న కొంచెం వెనక్కండి. भैया हेलो हाजिर भाई नीचे वाला सारा నేనే పూనుకొని చేశా ఇల్లు రాజు ఏ ప్రభుత్వం కూడా కంట్రోల్ రాదు. ఎందుకంటే నాకు కోరుకున్న తప్పు నాకు అడ్డు వచ్చింది.
బట్టిన చెప్పే సమస్యలు ఒక 3-4 ఉన్నాయి. ఒకటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, అది మొన్న వెళ్ళి చూసాం, దానికి రీజన్ ఏంటి అనేది. అదేవిధంగా రోడ్స్, డ్రైనేజీ. తర్వాత 4వది అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జెస్ లేదా ఓల్డ్ బ్రిడ్జెస్ ఒక 5-6 ఉన్నాయి. ఇందులో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లము. ఇది 1958లో కట్టినటువంటి బ్రిడ్జి. ఇది గుంటూరు 1 టౌన్ 2 టౌన్ కలిపేటువంటిది, విపరీతమైన ట్రాఫిక్ ఉన్నటువంటిది. ఇది దాదాపు 75 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇది పాడైన పరిస్థితి కూడా ఉంది. దీన్ని 4 లైన్ బ్రిడ్జిగా చేయాలి. అయితే ఇంతకుముందు జయదేవ్ గారు వీళ్ళందరూ కూడా డిపిఆర్లు సబ్మిట్ చేసి ఉన్నాయి. దీనికి మెయిన్ కావాల్సింది లోకల్ స్టేట్ ల్యాండ్ ఎక్విజిషను, లోకల్ మున్సిపల్ కార్పొరేషను సపోర్ట్ కావాలి. కాకపోతే వీళ్ళు ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఎగైన్ ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మౌలిక సదుపాయాలని డైవర్ట్ చేస్తూ ఈ డబ్బులన్నీ వేరే వాటికి వెళ్ళి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నా కూడా ఈ బ్రిడ్జెస్ మీద కదలిక లేదు. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకల్ గవర్నమెంట్ తోటి, కార్పొరేషన్ తోటి మాట్లాడి కొంచెం నిధులు వచ్చిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈ బ్రిడ్జెస్ మీద ముఖ్యంగా ఈ ప్రయారిటైజ్ చేసుకొని ఇది ఒకటి, తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి. ఈ 3 నుంచి 5 ఉన్నాయి. కనీసం 3 అన్నా కూడా ఇమీడియట్గా వర్క్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.